ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాజు చెప్పండి, ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నిర్మల్ జిల్లా రైతుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? ప్రియా, నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గత వారం రోజులు కూడా అకాల వర్ష కారణంగా ఇప్పటికే తడిసి ముద్దైన ధాన్యంని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది కానీ అధికారులు ముందుకు రావడం లేదు. సాక్షాత్తు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు జిల్లా కలెక్టర్లతో, రెవెన్యూ అధికారులతో, పౌర సరఫరా అధికారులతో, చీఫ్ సెక్రటరీతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు మాత్రం ఏమాత్రం చలనం కనిపించడం లేదు. అధికారులు మాత్రం తడిసిన ధాన్యం కొనేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా గత వారం రోజులు కూడా ఈ ఖానాపూర్, కడెం, మామడ, సారంగపూర్, నిర్మల్, కుబీర్, కుంటాల, బైంసా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడంతో నిద్రాహారం అనే రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులు చిన్నపాటి చెరువులను తడిపిస్తున్నాయి. నీటి నిల్వలు అలానే ఉండిపోవడంతో తడిసిన ధాన్యం మరోసారి తడిసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నిర్మల్ మండలం ముక్తాపూర్ గ్రామంలో రైతు పిఐసి సెంటర్ కు తాను తీసుకొచ్చిన ధాన్యము 20 రోజులుగా కూడా ధాన్యాన్ని కొనేందుకు సిబ్బంది ఏమాత్రం ముందుకు రాకపోవడంతో ఈ రోజు గుండె బరవెక్కి ఆవేదనతో ధాన్యంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. అయితే అక్కడే ఉన్న రైతులు అడ్డుకొని రైతును సంజాయించడం జరిగింది. అయితే రైతు మాత్రం తన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తాను గత 20 రోజుల క్రితం ధాన్యము వర్షం రాకముందుకు ధాన్యాన్ని తీసుకొచ్చేసి అమ్ముకునేందుకు ప్రయత్నించగా నానా కారణాలు చెప్తూ తన ధాన్యం రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రస్తుతానికి? ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అకాల వర్షాలకు తోడు తొలకరి నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రానికి చేరుకొని తొలకరి వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి నేపథ్యంలో తాము పంట పొలాల్లో బిజీగా ఉండాల్సిన పరిస్థితిలో ఇటు వరి ధాన్యం అమ్ముకునేందుకు నానా తిప్పాలు పడాల్సి వస్తుందని, అయితే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రము ఇటు అధికారులు మాత్రం నానా కారణాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లారీలు రావడం లేదని, అలాగే సంచులు కొరత ఉందని, అలాగే ఈ తరుగు విషయంలో రైస్ మిల్లర్లు తరుగు తీస్తున్నారని ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. అయితే వరిధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని. అయితే నిర్మల్ జిల్లాలో వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే గత వారంలో కూడా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మాత్రం అధికారులు కానీ, సిబ్బంది కానీ, పిఐసి సెంటర్ సిబ్బంది కానీ ముందుకు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేని పక్షంలో తమ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రము ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనాలని చెప్పేసి ప్రధానంగా రైతుల నుంచి డిమాండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుపై పూర్తిగా నీరు గారిపోయారు. మా ధాన్యాన్ని ఇప్పటికైనా కొనండి అంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాస్తారోకలు నిర్వహించినప్పటికీ కూడా ప్రభుత్వ తీరు చూస్తుంటే మాత్రం ఎట్లాంటి స్పందన లేకుండా కనిపిస్తోంది. రైతులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, తడిసిన ప్రతి గింజని ఖచ్చితంగా కొనాలి, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది.